హాయ్ బ్రో. హాయ్. సో ఇప్పుడు జానీ మాస్టర్ సంబంధించిన అదొక వివాదం అనగా అంటే రాజకీయాల్లో శ్రీరంగంలో మొత్తం కూడా చాలా సంచలనం అవుతుంది కదా. అవునవును. సో జానీ మాస్టర్ గురించి పర్సనల్ గా నువ్వేమనుకుంటున్నావు? జానీ మాస్టర్ పర్సనల్ గా నేనేమనుకుంటున్నానంటే తను ఒక కింద నుంచి ఎంతో కష్టపడి వచ్చిన వ్యక్తి. తను ఇప్పుడు సడన్ గా ఇలా చేయడం అనేది నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. అసలు అతను పాన్ ఇండియా లెవెల్లో ఒక సెలబ్రేట్ అయ్యండి, ఒక కొరియోగ్రాఫర్ అయ్యండి, ఒక డాన్సర్ అయ్యండి, తను ఇలా చేయడం అనేది అసలు ఇప్పటికీ నమ్మలేను ఆ విషయాన్ని. ఎందుకంటే తను బాగా నేను ఎక్కడ బాధపడుతున్నానంటే తను ఇన్ని రోజులు పరారులు ఉన్నాడు, ప్లస్ అదిగాక ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. అది కొంచెం మైనస్ అనిపిస్తుంది. అది ఏం తప్పు చేయలేకపోతే కొంచెం మీడియా ముందుకు వచ్చి కొంచెం చెప్పుంటే అప్పుడే మీడియా వల్ల కొంచెం సపోర్ట్ ఉండేది, మీడియా నుంచి సపోర్ట్ ఉండేది. అయితే ఇందులో తన భార్య కూడా అర్థం ఉంది, తను కూడా కొట్టింది తిట్టిందని చెప్తుంది కదా ఆమె. అవునవును, కరెక్ట్ అంటారు. అప్పుడు మనం ఏం చూడకుండా మనం ఏం చెప్పలేము. భార్యాస్తం అంటే ఒక లైఫ్. ఇప్పుడు వాళ్ళిద్దరు 10 years నుంచి కలిసి ఉన్నారు అనుకోండి. ఇప్పుడు నువ్వు మంచి చేసిన చెడ్డ చేసిన నేను నీకే సపోర్ట్ చేయాలి, అది రూల్. అది భార్య భర్తల రూల్, అది ఖచ్చితంగా. ఇప్పుడు నేను తప్పు చేసినా నా భార్య నాకు సపోర్ట్ చేయాలి, అదే అంటే అదొక బాండింగ్. అది మతం మార్చుకో పెళ్లి చేస్తామనేది ఇంతవరకు కరెక్ట్ అంటారు. మతం అనేది ఇప్పుడు మతం అనేది మధ్యలో వచ్చింది. ఇప్పుడు మన మతం గురించి నేనైతే ఇప్పుడు వినలేదు, చూడలేదు. తను అలా చెప్పిందంటే అది ఖచ్చితంగా రాంగే. ఇప్పుడు మతం మార్పించుకుంటే మతం ఇప్పుడు ముస్లిం అమ్మాయి అంటే తను అప్పుడు చేసిందా? మతం అనేది మధ్యలో తీసుకొచ్చింది, అది ఖచ్చితంగా రాంగ్. అది అయితే దీని వెనకాల రాజకీయ కుట్ర ఇట ఉంది. వైసీపీ వాళ్ళు కావాలని అమ్మాయిని రెచ్చగొట్టి చేస్తున్నారు అంటున్నారు, నిజమేనా? అవును, వైసీపీ కుట్ర అంటే మన జానీ సార్ మొన్నదాకా మనకి జనసేనకి చాలా సపోర్ట్ చేశారు. సాంగ్ ఎలక్షన్స్ ముందు సాంగ్ కానీ చాలా సపోర్ట్ చేశారు. అయినా వీళ్ళకి ఎందుకు మధ్యలో లింక్ పెడతారని నా ఒపీనియన్. అని చెప్పలేము. ఈ రాజకీయాలు, ఈ ఫీల్డ్ ఇప్పుడు మనకి తెలియకుండా ఓడడం కూడా కరెక్ట్ కాదు. సో ఓవరాల్ గా జానీ మాస్టర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు జానీ మాస్టర్ ఇప్పుడు ఈరోజు మనకి 4-5 hours బ్యాక్ తను మనకి బెంగళూరులో దొరికాడంటే పోలీసులు కస్టడీలకు తీసుకున్నారు. ఇక్కడ వైఫ్ని కానీ వాళ్ళు రేపు వచ్చి మీడియా ముందుకు వచ్చేదాకా వాళ్ళ మీద మనం ఏం రూమర్స్ కానీ వాళ్ళ గురించి తెలియకుండా ఏం బ్యాడ్ కానీ చెప్పకూడదని నా ఒపీనియన్. ఒకళ్ళు చూద్దాం, రేపు మీడియా ముందుకు కానీ వస్తే ఒకళ్ళు అవును అంటేనేమో ఇక్కడ కృష్ణకాంత్ మొత్తం దద్దరిల్తుంది. అది 1000 వాళ్ళ పటాకులు వెళ్ళినట్టు అక్కడ ఆడు ఇక్కడ ఏడు పట. అప్పుడు జానీ మాస్టర్ అంటే పాన్ ఇండియా లెవెల్లో ట్రెండింగ్లో ఉన్నాడు ఇప్పుడు ఒక అమ్మాయి వల్ల. ఓకే, పిన్ టు పిన్ గ్యాదర్ చేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇస్తారు. అది దానికోసం వెయిటింగ్. ఇప్పటి వరకు ఆ అమ్మాయి కేసులో పెట్టిన అబ్యూజెస్ ఏంటంటే నన్ను మానసికంగా మైనారిటీ తీరకముందు నుంచి నన్ను వాడుకున్నాడు, శారీరకంగా మానసికంగా అన్ని విధాలుగా నన్ను పాడు చేశాడు. ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదు అని అడిగితే ఆ అమ్మాయి చెప్పే ఒకటే క్వశ్చన్, నన్ను బెదిరించాడు, బయట ఎక్కడని చంపేస్తానన్నాడు, నీకు ఇండస్ట్రీలో అవకాశాలు రానివ్వకుండా చేస్తానని బెదిరించాడు, అందుకే నేను ఇప్పటిదాకా చెప్పలేదంటే మరి ఇప్పుడు ఎందుకు చెప్పావంటే ఆమె ఒక్కటే క్వశ్చన్ చెప్పింది, ఇప్పుడు చెప్పడానికి నేను శారీరకంగా మానసికంగా చాలా కృంగిపోయాను, నా వల్ల కావట్లేదు, నాకు పెళ్లి చేసుకోమని ఫోర్స్ ఎక్కువైపోయింది, మతం మార్చుకోమన్నాడు, మతం మార్చుకొని నన్ను ముస్లింగా మతం మార్పిడి చేసుకుని నన్ను పెళ్లి చేసుకోవాలని ఇంటికి వచ్చి అలా ఆయన కూడా నన్ను బాగా ఫోర్స్ చేస్తున్నారు. దాని నిమిత్తమే నేను ఈ రోజున పోలీస్ స్టేషన్కి కేసు పెట్టవలసి వచ్చిందని ఆవిడైతే చెప్తుంది క్లియర్గా. మొత్తం కూడా ఒక 40 పేపర్లు అయితే సబ్మిట్ చేసిందంట ఆయన మీద. మొత్తం శృంగార రాసలీలలు మొత్తం 40 పేపర్లు ఉన్నాయి. ఆ పేపర్లన్నీ కూడా ఒక స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పుడు అందరిని ఇన్వెస్టిగేషన్ చేసిన ఆధారంగా ఎవరి తప్పు ఎవరు తప్పు అనేది కాసేపట్లో తెలుస్తుంది. ఇంకా పరారీలో ఉన్నాడు అంటేనే నీకు అక్కడ తప్పు రుజువైంది అని అర్థమైందా? అవును కదా, అలా చూస్తాం. పరారీలో ఇప్పటిదాకా జానీ మాస్టర్ కనబడకుండా తిరుగుతూ ఉన్నాడు. నెల్లూరులో ఉన్నామో నెల్లూరు వెళ్తే అక్కడెక్కడో లడఖ్లో షూట్ చేసుకుంటా బెంగళూరులో పట్టుబడ్డాడు. బెంగళూరులో పట్టుబడితే ఎస్ఓటీ టీము తీసుకొచ్చింది. ఈరోజు ఇప్పుడే వచ్చాడు ఆయన. వాళ్ళ ఆవిడ కూడా అక్కడ ఆ కేసుని డైవర్ట్ చేయడానికి చూస్తుంది. అంటే ఇప్పుడు జానీ మాస్టర్ని సేవ్ చేయడానికి ఎవరైనా ముందుకు వస్తారా అంటే ఇప్పటి వరకు అయితే ఎవరో రాలేదు. ఏంటండి తప్పు కాకుండా, తప్పు కానప్పుడు ఇప్పటిదాకా వెయిట్ చేయకూడదు. తప్పు నీ వైపు లేనప్పుడు తల వంచకూడదు. తప్పు నీ వైపు ఉంది కాబట్టి నువ్వు అక్కడక్కడ దాక్కోవడానికి ట్రై చేసావు. కరెక్ట్ ఎందుకు అవుద్ది బస్సు? తెలిసి కొన్ని తెలియని కొన్ని. ఇప్పుడు ఎవడైనా ఒక చిన్న మంచి పని ఏం చేశాడంటే జనసేన పార్టీ నుంచి వచ్చిన ఒక అండర్లైన్ ఏంటంటే నా పార్టీ కార్యకలాపాలకు నువ్వు దూరంగా ఉండు, ఈ ఇష్యూ సాల్వ్ అయిన తర్వాత చూద్దాం,
మ్యాక్సిమం తీసుకోడు. ఆయనకున్న మెంటాలిటీకి గన్నపెట్టి కాల్చాలి, ఇంకా కాల్చకుండా వదిలేసాడు. పోనీలే ఈసారి చూద్దాం అన్నట్టుగా ఏమో కానీ ఇది మట్టికి ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ అయితే అంగీకరించడం. నేను ఈ ట్వీట్స్ కూడా ఈ ఫేక్ ట్వీట్స్ అని నేను అనుకుంటున్నాను. ఇంకా దీని వెనుక రాజకీయ కుటుంబం అంటున్నారు. వైసీపీ వాళ్ళు కావాలని అమ్మాయిని రెచ్చగొట్టి ఇస్తున్నారంటారు, నిజమనుకోవచ్చా? చూడాలి, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా. అలా కూడా ఆ కోణంలో కూడా ఆలోచిస్తే ఈ అమ్మాయి ఎన్ని సంవత్సరాల నుంచి మరి ఆ అమ్మాయిని పాడు చేస్తున్నా, అత్యాచారం చేస్తున్నా ఇప్పటి వరకు చెప్పలేదు కదా. ఆ కోణంలో కూడా ఆలోచించుకోవాలి. వైసీపీ నేతలు ఏమన్నా హస్తం ఉందేమో దీంట్లో చూడాలి. ఖచ్చితంగా దానికోసమే వెయిట్ చేస్తున్నాం. అసలు నిజాలు ఎంత, అసలు ఎవరిదే జెన్యూన్ ఎవరిదే ఫేక్ అనేది ఒక గంటలో అయితే తెలిసిపోద్ది. ఈ జానీ మాస్టర్ భార్యే కీలకం అసలు దీంట్లో. ఆల్రెడీ ఆవిడ వచ్చింది అన్నారు కానీ యాక్చువల్గా ఎస్ఓటీ టీం వెళ్ళి తీసుకొచ్చారని తెలిసింది. జానీ మాస్టర్ ఆవిడే దగ్గరుండి ఈ కార్యకలాపాలన్నిటికీ కారణం కాబట్టి ఆమె ఖచ్చితంగా అక్కడ ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా అబ్యూజ్ దాంట్లో కూడా ఒక విట్నెస్ కాబట్టి ఆవిడ కూడా ఖచ్చితంగా అక్కడ ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ ఫోర్స్ చేయడం కానీ కొట్టడం కానీ, నువ్వు కొట్టి మా ఆయన్ని పెళ్లి చేసుకోవాలి, మా ఆయన దగ్గర పడుకోవాలి, ఇలాంటివన్నీ జానీ మాస్టర్ ఆవిడే దగ్గరుండి జానీ మాస్టర్ని తీసుకొచ్చి చేసిందని చెప్పింది కాబట్టి ఖచ్చితంగా జానీ మాస్టర్ ఆవిడ కూడా కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి అక్కడ ఉండాలి. ఇంకా అప్పుడైతే సమ్మగా ఊరుకుంది, ఇప్పుడు ఇంత బయటకు వచ్చింది. నేను అటు జానీ మాస్టర్ తరపు నుంచి మాట్లాడలేదు, అమ్మాయి తరపు నుంచి మాట్లాడలే. ప్రతి అమ్మాయికి ప్రతి ఆఫీస్లో ప్రతి ఎవ్రీథింగ్ ఎక్కడ చూసినా సినిమా ఇండస్ట్రీ అంటే ఎక్కడ అన్యాయం జరుగుతుంది. జరిగిన 6 నెలలు అలా పరామర్శకు వచ్చినట్టు ఎప్పటికో చెప్పలేదంటే అప్పుడేం పీకింది అది. ఈయనకి అదేం పని? ఒక అమ్మాయి వచ్చిందంటే ఒక చెల్లెలకో కూతుర్లకో ఒక ఇదిలో చూసుకోవాలి. ఈయన అమ్మాయికి వెళ్ళగతాం ఏంటి, ఆ అమ్మాయి ఇప్పుడు కంప్లైంట్ అవుతాం ఏంటి? ఇక్కడ ఏదో రిస్క్ ఉంది, కరెక్ట్గా తీసుకోవాలి. ఎందుకంటే ఇన్నాళ్ళు లేచి ఇప్పుడు ఎందుకు వస్తుంది దీనికి? ఎప్పటి నుంచి ఉన్నాడు ఆయన గురించి ఎంత టాక్ ఉంది తెలుసా? ప్రతి వాళ్ళకి ఎంతమందికి లైఫ్ ఇచ్చాడు ఆయన. అలాంటి ఆయన్ని ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నారు? అది కరెక్ట్గా చూసుకుని ఏదైనా మాట్లాడాలి. ఒక విషయం ఈ రోజులో ఏం జరుగుతుందంటే, ఎవరికైనా ఒక మహిళకు నష్టం జరిగిందంటే ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్లో అవ్వచ్చు, ఎవ్రీథింగ్ ఏ ఆఫీస్లో అవ్వచ్చు, ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంది, రెస్పాండ్ అవ్వట్లేదు. ఎందుకంటే ఈ జాబ్ పోతే నా ఫ్యామిలీ రోడ్డుని పడతాదని ఆలోచిస్తున్నారు. అది కాదు, ఏ ఆడపిల్లకి అన్యాయం జరిగిందైనా సరే బరాబర్ బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడే మీడియా ఉంది. మీడియా ప్రజలు ప్రజలు ఆ మీడియా రోజు వచ్చి లంజవడక లోపల లంజవడక బయటకు లాక్కొచ్చి దంచాల కొడుకుని ఆడపిల్లలు ముట్టుకోవాలంటే కింద నుంచి పైకి కారాలి. అర్థమవుతుందా? అలా మాట్లాడండి. ఆడవాళ్ళందరికీ కూడా హక్కులు ఉన్నాయి, మగవాడితో సమానంగా హక్కున్నారు కదా. ఆ హక్కులతో మాట్లాడండి. మీరు కరెక్ట్గా మీ కాళ్ళని బతికేటప్పుడు ఎవరికి తలంచలేదు. వాళ్ళ అమ్మని మొగుడు దెంగలు అని చెప్పి ఎవరైనా సరే. దీని వెనకాల వైసీపీ వాళ్ళు కుట్రపూరితంగా అమ్మాయిని రెచ్చగొట్టి చేపిస్తానంటున్నారు. సో అది నిజం అనుకోవచ్చా? వైసీపీలు ఎందుకు చేపిస్తారు? ఇప్పుడు ఎన్నికలు కాబట్టి అప్పుడైతే ఓకే అనుకోవచ్చు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయినా అన్నీ అయిపోయినాయి. వైసీపీలు కాదు, ఆ అమ్మాయికి నిజంగా ధైర్యం అంటే ప్రూఫ్లతో సహా బయట తీసుకొచ్చి పెట్టి అతను లాగాలి. ఇప్పుడు అతను ఒక రేంజ్ ఉన్నారు కాబట్టి ఇది కుట్ర అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆయన బంధువు అది ఏమైనా బంధువు అది ఏదన్నా బయటికి తీసుకొచ్చి మాట్లాడాలి. ఎందుకంటే నాగబాబు గారు సపోర్ట్ చేస్తున్నారు కదా జానీ మాస్టర్కి. నాగబాబు గారు తెలుసా ఇలా జరిగింది అలా జరిగిందని? ఆల్రెడీ మొన్నటి వరకు జనసేనలో తిరిగాడు, సాంగ్ చేశాడు, జనసేన పక్కన ఉన్నాడు కదా. ఇప్పుడు జనసేన అండగా ఉండే అవకాశం లేదు. జనసేన వాళ్ళు ఒకటేంటి, నేను కూడా జనసేన చెప్తున్నా, నేను జనసేనకు ఎంత ఫైట్ చేస్తే మీకు తెలుసు. జనసేన వాళ్ళు అక్కడైనా తప్పు ఉందని తెలిస్తే బరాబర్ బయటలు అవుతారు. అక్కడ తప్పులేదు కాబట్టి నాగబాబు గారు వచ్చి ఉంటారు. కానీ నాగబాబు గారు అండి, మీరు కూడా మహిళలందరూ చాలా మంది మిమ్మల్ని ఒక అన్నలా ఒక తండ్రిలా అనుకుంటున్నాం. మీరు న్యాయ విచారణ చేసి అక్కడ మీరు చెయ్యండి. అతను మాకు ఎక్కువ కాదు, ఈ అమ్మాయికి ఎక్కువ కాదు, ఏదైనా కరెక్ట్గా చేయండి. మన జనసేన పరి మాత్రం తీసేలా కొద్దు. మీకు ఆల్రెడీ తెలుసు ఎవరు ఏంటనేది కూడా. పార్టీ నుంచి రిమూవ్ చేసినట్టు ఎవరిని మరి రిమూవ్ చేశారంటే అక్కడ తప్పుని బట్టిగా రిమూవ్ చేశారు. జనసేన పార్టీ ఏంటంటే తెలుసు, అది పవర్ఫుల్ అయిన ఒక అగ్గి మంట సెగ. ఆ సెగలో నాయే తప్పించి అన్నయ్య ఉండదు. అమ్మాయికి అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తున్నాడని, అమ్మాయికి అల్లు అర్జున్ సపోర్ట్ ఉందని అల్లు అర్జున్ గారు లెక్క చెప్పాలంటే ఒకప్పుడు మన ఆయన పేరేంటది అల్లు అరవింద్ గారు, అల్లు రావరింగ్ గారి మీద చిరంజీవి గారు వచ్చారన్నారు. తర్వాత చిరంజీవి గారు మన ఈయన వచ్చారన్నారు. కానీ చిరంజీవి గారు మాత్రం సొంత టాలెంట్ తోటే వచ్చిన ఆయన సినిమాలోకి వచ్చాకనే ఆమె కూతురు పెళ్లి చేసుకున్నారు. కానీ లైఫ్ ఇచ్చింది ఎవరో చిరంజీవి గారే. ప్రతి ఒక్కరికి అల్లు అరవింద్ గారు లైఫ్ ఇచ్చిందే మన ఈయన పేరేంటి చిరంజీవి గారే. చిరంజీవి గారు ఆయనే వచ్చారు, ఎవరో తీసుకెళ్ళలేదు ఆయనకి ఆయనే వచ్చారు. కానీ అంతకుముందు ట్రాఫిక్ ఏంటి, అల్లు అరవింద్ గారు తీసుకొచ్చారని పెట్టారు. నా కూతురు చేసుకుని ఇస్తారు కాదు. అంతకుముందు ఆయన ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూ నేను చూసా. అంతకుముందు ఆర్టిస్టు
చిరంజీవులు అనే సినిమాలో ఐదుగురు పాండవుల సినిమాలో యాక్ట్ చేసినప్పుడు ఈయన మంచోడే కాదని చెప్పి అల్లు రామలింగ గారు అలకలు తిరిగి చేసుకున్నాక ఈ అబ్బాయి మంచోడని చెప్పి పెళ్లి చేశాక అతను తల రాత అతను బాగుండి అతను చిరంజీవిలో ఒక రేంజ్కి వచ్చాడు. ఇప్పుడు అతను ఎవరో తీసుకున్నారు, కానీ ఇతని పేరేంటి అల్లు అర్జున్ గారు మాత్రం తీసుకొచ్చిన మాత్రం ఈయనే. డాన్స్ కానీ చిన్నప్పటి నుంచి పుట్టిన పెరిగిన కానించి కూడా డాన్స్ ఏంటి మెలకువలు ఏంటి ఎలా ఏం చేయాలని చెప్పింది చిరంజీవి గారు. చిరంజీవి గారికి ఎంతో మంది ఆదర్శమయ్యాడు ఆయన. కానీ ఆదర్శమైన ఆయన ఆ రోజు వైసీపీ వాళ్ళు అక్కడికి వెళ్ళి అతను సపోర్ట్ చేయడం చాలా తప్పు. సపోర్ట్ చేశాడు, ఓకే, చేసినప్పుడు అప్పుడు ఎక్కడికి అది మన పిఠాపల్లి వెళ్ళి కూడా సపోర్ట్ చేస్తే ఆయనకి పేరు ఉండపోయాను. ఇప్పుడు పుష్ప 2 ఎందుకు ఆగిపోయింది? కరెక్ట్గా లేకే. పుష్ప 2 మేము కూడా చూడం, ఎందుకంటే నేను ఈయన ఫ్యాన్స్ ఎవరు? పవన్ కళ్యాణ్. రాజకీయ పరంగా ఆయన కరోనా టైంలో మాలాంటి ఆయన సో ఇప్పుడు జానీ మాస్టర్ సంబంధించి అసలు చాలా మటుకు ఆయన ఆల్రెడీ పోలీసులు కూడా అదుపులోకి తీసుకున్నారు. అసలు జానీ మాస్టర్ గురించి మీరేమనుకుంటున్నారు పర్సనల్ గా? సో పర్సనల్గా అయితే జానీ మాస్టర్ చాలా మంచివాడే. సో చాలా పెద్ద కొరియోగ్రాఫర్, తెలుగు ఇండస్ట్రీలో కానీ బాలీవుడ్ కానీ టాలీవుడ్ అన్ని మంచి పేరు సంపాదించుకున్నాడు. చాలా కష్టపడి చాలా చిన్న డాన్సర్ నుంచి ఈరోజు కొరియోగ్రాఫర్గా ఎదగడం అంటే చాలా కష్టపడ్డాడు. చాలా సామాజిక సేవ కూడా చాలా మందికి హెల్ప్ చేశాడు. కానీ ఈ మధ్యలో ఈ వార్త రావడం అనేది అది చాలా బాధగా అనిపిస్తుంది. నిజంగా నిజం అనుకుంటున్నారా లేకపోతే ఓన్లీ ఆ అమ్మాయి కావాలని ఏదైనా ఆశించి ఆరోపణలు చేసిన అనుకుంటారా? నిజం అంటే గతంలో కూడా 2018-19లో జానీ మాస్టర్ పైన మేడ్చల్ కోర్టు 6 months జైలు కూడా పంపించింది. సో అతడు జైలు జీవితాన్ని అనుభవించి బయటికి రావడం కూడా జరిగింది. దాని తర్వాత ఈ అమ్మాయి కొత్త అమ్మాయి అయితే కాదు. ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో 10 years నుంచి జానీ మాస్టర్ దగ్గరనే వర్క్ చేస్తుంది అనమాట, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా. మధ్యప్రదేశ్కి చెందినటువంటి మదిత. సో ఆమె మైనర్గా ఉన్నప్పుడే జానీ మాస్టర్ ముంబైలో ఒక హోటల్లో తన పైన అత్యాచారం చేశారని ఆరోపణల కింద పోక్సో కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. సో ఇది నిజంగానే అనుకుంటున్నాం, ఎందుకంటే జానీ మాస్టరు 3 days నుంచి ఎవరు కూడా కనపడకుండా తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఒకవేళ ఇది నిజం కాకపోతే జానీ మాస్టర్ బయటికి వచ్చి నిజం ఏదో చెప్తే కోట్ల మంది తన యొక్క అభిమానులకు తెలిసి ఉండేది. సో జానీ మాస్టర్ ఎలాంటి తప్పు చేయలేదని అందరూ కూడా నమ్మేవాళ్ళు. కానీ అతడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని వేరే రాష్ట్రాలకు పారిపోవడం అనేది ఇది అన్నిటికీ నిజంగానే అందరికీ కూడా ఒక అనుమానం అనేది కలుగుతుందన్నమాట. అంటే అది పక్కన పెడితే ఆమె ఇన్ని సంవత్సరాల నుంచి ఇదంతా జరుగుతున్నప్పుడు ఇప్పుడే సడన్గా బయటకు వచ్చి ఎందుకు చెప్పింది అనుకోవచ్చు అన్నమాట. అంటే ఇది చాలా లైంగిక దాడి అనేది చాలా తీవ్రత ఎక్కువ అయిపోయింది అనమాట. అప్పుడు ఏంటంటే మైనర్గా ఉన్నప్పుడు తను ఏదో బెదిరించి ఏదో చేశాడు, కానీ ఇప్పుడు రాను పెళ్లి చేసుకోవాలని కూడా ఒత్తిడి చేస్తాడు. అది కూడా వాళ్ళ వైఫ్ జానీ మాస్టర్ వాళ్ళ వైఫే ఆమెని చాలాసార్లు కొట్టడము, మా భర్తని పెళ్లి చేసుకోవాలంటే నువ్వు హిందూ నుంచి ముస్లింగా మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలని జానీ మాస్టర్ వైఫ్ ఈ రకంగా చేయడం అనేది నిజంగా అది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే దీని వెనకాల రాజకీయాల పరంగా అయితే కుట్ర నడుస్తుంది. వైసీపీ వాళ్ళ అమ్మాయిని రెచ్చగొట్టి చేయిస్తారని కొంతమంది అంటున్నారు. సో అది నిజం అనుకోవచ్చా? సో వైసీపీ వాళ్ళకి ఏం అవసరం అంటే ఇతను ఏమైనా ఎమ్మెల్యేనా లేకపోతే ఏదైనా పదవిలో ఉన్నారా? సంబంధించినాడు కదా. జనసేన అంటే ఆఫ్టర్ ఆల్ సపోర్ట్ చేశాడు, అంతేగాని ఈయన దాంట్లో ముఖ్య పాత్ర ఏం పోషించలేదు. సో అలాంటిది ఏం లేదు. అయితే ఆ అమ్మాయి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిందో ఆమెకి అల్లు అర్జున్ కూడా సపోర్ట్ తెలిపడని చెప్తున్నారు. సో అది ఎంతవరకు కరెక్ట్? సో ఇది నార్సింగి పోలీస్ స్టేషన్ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పలు సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేయడం జరిగింది. 376, 506, ఇది 323 Class 2, ఏది రేప్ కేసు, గాయపరచడం, లైంగిక దాడులు చేయడం, అలాంటివి ఎన్నో కేసులు ఆయన పైన రిజిస్టర్ చేయడం జరిగింది. సో అది సో ఇప్పటితోని జానీ మాస్టర్ లైఫ్ మొత్తానికి కూడా కెరీర్కి ఫుల్ స్టాప్ అని అంటున్నారు. సో అది నిజం అనుకోవచ్చు, లేకపోతే ఇంకా ముందు మళ్ళీ అవకాశాలు వచ్చే అవకాశం ఉందా? సో ఇది ముగింపు అని చెప్పలేము, ఎందుకంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కంప్లైంట్ ఇచ్చి 3 days అవుతుంది. జానీ మాస్టర్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. సో అతని కోసము 4 బృందాలు, ప్రత్యేక బృందాలు కూడా స్పెషల్గా ఆయన కోసము గాలింపు చర్యలు చేస్తున్నారు. సో ఆయన స్వస్థలం నెల్లూరులో ఉన్నారని కొంతమంది, లడాక్ వెళ్ళారని కొంతమంది. ఇంతకుముందే న్యూస్ వచ్చింది బెంగళూరులో పోలీసులు అదుపులో తీసుకున్నారు, హైదరాబాద్కి తీసుకొస్తున్నారు. సో మరి కొద్దిసేపట్లో జానీ మాస్టర్ని మీడియా సమావేశం ఆయన మీడియా ముందు ప్రవేశపెట్టబడుతున్నారు పోలీసులు. సో వాళ్ళ ఎంక్వైరీలో జానీ మాస్టర్ నిజంగా చేశాడా లేదా అనేది పోలీసులే తేల్చాలి.
సో ఇప్పుడు జానీ మాస్టర్ కి సంబంధించి రాజకీయాల్లో సినీ రంగంలో మొత్తం కూడా ఒక సంచలనంగా మారింది కదా. అసలు ముందుగా జానీ మాస్టర్ మీద మీ అభిప్రాయం ఏంటి పర్సనల్ గా? జానీ మాస్టర్ మీద నా అభిప్రాయం ఏంటంటే ఆయన ఒక డాన్స్ మాస్టర్ అన్న. శేఖర్ మాస్టర్కి గణేష్ మాస్టర్కి ఎంత బ్రాండ్ ఉందో జానీ మాస్టర్ కూడా అంతే బ్రాండ్ ఉందన్న. ఎందుకంటే ఆయన అలా చేయడం చాలా తప్పది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూడా కూతురు ఉంటుంది, కూతురు అనుకోవచ్చు కదా, ఆయన ఎందుకు అలా చేసిండు? బయట చాలా మంది బయట ఇట్లనే చిన్న చిన్న రేపులు జరుగుతున్నాయి, చిన్న చిన్న ఆయన ఇంకా 10 మందికి చెప్పాలి. చెప్పకుండా ఆయన అట్లా చేస్తే ఎట్లా తప్పకుండా ఇండస్ట్రీలో ఒక డాన్స్ మాస్టరు ఇప్పుడు ఎందుకంటే 10 మందికి చెప్పాలి, ఆయన 10 మందికి చెప్పాలి, ఇట్లా చేయకూడదు అది అని చెప్పాలి. కానీ ఆయన తప్పు చేసిండు, ఇక మేము కూడా చేయడం తప్పే ఉంది, అంతే కదా. ఇప్పుడు మీకు ఒక డాన్స్ మాస్టర్ గా తెలుసు, ఓకే, కానీ నిజంగానే చేసినట్టే మీరు నమ్ముతున్నారా? నిజంగా చేసినట్టు మీరు నమ్ముతున్నారా? నిజంగా చేసిన మేము నమ్ముతున్నాం అంటే బయట యూట్యూబ్ లో ఫేస్బుక్ లో చూపిస్తున్నారు, కానీ ఎవరు నమ్మకుండా చిన్న పిల్లలు కూడా నమ్ముతున్నా. ఎందుకంటే జానీ మాస్టర్ అలా చేసిండా, ఎందుకు ఆయన అలా చేసిందని చెప్పేసి మనం కూడా ఒక భయం ఉంటది కదా, ఎందుకు అలా చేసిందని చెప్పేసి. అంటే నార్మల్ గా ఇప్పుడు ఎవరో వేరే పర్సన్ వచ్చి సరే నువ్వు చేసినావు నిన్న అంటారు, నమ్మిస్తావా? నేను చేసాను అంటే బయట ఇప్పుడు ఎన్టీవీ ఈటీవీ న్యూస్ వస్తా ఉన్నాను, జస్ట్ రిపోర్ట్ ఇచ్చింది, దానికి సంబంధించిన ఆధారాలు కానీ ఏవి కానీ ఇంకా ప్రొడ్యూస్ చేయలేదు, ఎట్లా నమ్మవచ్చు మనం? అయితే ఇప్పుడు బెంగళూరు పోయింది, ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు తెలుసా? పలారులో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? బెంగళూరులో దొరికిందంట, పట్టుకొని తీసుకొస్తున్నా అని చెప్పేసి నాకు ఇంప్రూవ్ వచ్చింది. ఓకేనా, నాకు తెలిసింది కాబట్టి నేను చెప్తున్నాను. సరే, ఇప్పుడు ఈ ఇష్యూలా ఆయన భార్య కూడా ఇన్వాల్వ్మెంట్ అయిందంట. ఆమె ఎవరైతే మహిళ కంప్లైంట్ ఇచ్చిందో, సో ఒకవేళ నువ్వు మతం మార్చుకొని అంటే మా భర్త పెళ్లి చేస్తాను ఆమెనే చెప్పిందంట. సో ఎంతవరకు కరెక్ట్ అది? మా భర్తకి పెళ్లి అంటే మతం మార్చుకుంటే నేనే పెళ్లి చేస్తాం మా భర్తకి జానీ మాస్టర్కి అని ఆమె చెప్పింది, అది చాలా తప్పది. ఇప్పుడు వాళ్ళిద్దరు పెళ్లి అయింది, ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకుంటది, తర్వాత ఇద్దరిని ఎలా పోషిస్తాడు? బాగా తప్పు కదా. ఇప్పుడు ఆమెకు కూడా ఒక ఉండాలి కదా, ఇప్పుడు ఏదో ఒకటి చేస్తేనే ఏదైనా అవుతుంది. ఇప్పుడు పెళ్లి అయింది, బాబు ఇప్పుడు జానీ మాస్టర్ కి. సో ఇప్పుడు ఈ ఇష్యూ జరిగింది, ఇప్పుడు అల్లు అర్జున్ ఉన్నాడు కదా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సో ఆయన కూడా ఏమైతే కంప్లైంట్ ఇచ్చిందో ఆమెకి నేను సపోర్ట్ చేస్తానే విధంగా ఆయనకి సపోర్ట్ తెలిపినంట. సో అసలు ఇక్కడ ఏం జరిగింది ఏంటని ఏం తెలుసుకోకుండా డైరెక్ట్ పోయి సపోర్ట్ చేస్తాడు, ఎంతవరకు కరెక్ట్? అసలు ఈ ఇష్యూలో ఒక స్టార్ హీరో రావడం కరెక్టేనా? కరెక్టే. ఇప్పుడు ఎందుకంటే ఆడ ఇప్పుడు ఒక అమ్మాయికి ఆపద వస్తుందని చెప్పేసి అల్లు అర్జున్ ఎంట్రీ ఇచ్చాడు. ఎందుకంటే అప్పుడు న్యూస్ లో చూస్తున్నాడు కాబట్టి వాళ్ళు తెలిసింది కాబట్టి అల్లు అర్జున్ ఎంట్రీ ఇచ్చాడు. కానీ వాళ్ళ భార్యకే నేను చేస్తా అని చెప్పేసి అన్నాడు కాబట్టి అందుకని ఎన్టీఆర్ రియాక్షన్ అల్లు అర్జున్ రియాక్షన్ అయ్యి ట్వీట్ ఇచ్చానని చెప్పేసి అనుకున్నాను. అయితే దీని వెనకాల ఇప్పుడు పార్టీల పరంగా కొన్ని కక్షలు ఉన్నాయి. ఇప్పుడు మనకి జానీ మాస్టర్ వచ్చేసి జనసేన పార్టీకి సంబంధించి, అవును. సో మరి అల్లు అర్జున్ రీసెంట్ గానే మనకి అక్కడ వైసీపీకి సంబంధించి అక్కడ సపోర్ట్ చేయడానికి పోయాడు. అయితే వైసీపీ వాళ్ళు కావాలని ఈ విధంగా చేపిస్తారు అమ్మాయితో అంటారు, అది నిజం అనుకోవచ్చా? లేదు, అది నేను ఎందుకు అనుకుంటే కొంత ఇప్పుడు బయట ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నాడు అంటే రాజకీయాల నుంచి తీసేశారని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పుడు మెంబర్షిప్ ఉంటుంది కదా జానీ మాస్టర్కి, ఆ మెంబర్షిప్ తీసేశారని చెప్పేసి నేను కూడా అనుకుంటున్నాను. మెంబర్షిప్ తీసేశారు అంటే మొన్నే తీశారు అని చెప్పేసి నేను కూడా అనుకున్నాను. ఇప్పుడు అల్లు అర్జున్ ఎందుకంటే తప్పది, ఇప్పుడు అవతల తప్పు ఉంది కాబట్టి ఆయన రియాక్ట్ అయ్యండి అల్లు అర్జున్ సార్. ఇప్పుడు అవతల తప్పు లేకపోతే ఆయన రియాక్ట్ అవుతారు, అంతే కదన్నా. సో ఇక్కడతోనే జానీ మాస్టర్ లైఫ్ అసలు ప్రొఫెషనల్ మొత్తం కూడా ఇది ఒక ఫుల్ స్టాప్ పడిపోయింది, ఇంకా ముందు అవకాశాలు రావని చాలా మంది అంటారు. సో నిజం అనుకోవచ్చా, మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి? లేదు, ఇంతటితో స్టాప్ అయిపోయింది, కొంపలు మొత్తం నాశనం చేసింది బరాబర్ అది, ఓకేనా.